నమస్తే. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాసిన లేఖ. సో ఇది నా చేతిలో ఉంది. కిషన్ రెడ్డి గారు రాసిన లేఖ ఇది. దాదాపుగా 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందని చెప్పేసి, అది 1600 కోట్ల విలువైన బొగ్గు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి లేఖ రాయడం జరిగింది. సో ఈ లేఖ రాసిన కొద్ది రోజులకే కిషన్ రెడ్డి గారు మరియు రేవంత్ రెడ్డి గారు మెట్రో రైలుకు సంబంధించిన అంశంలో ఇద్దరు మీట్ అవ్వడం జరిగింది. సో ఈ లేఖ రాసింది జూన్ 10. తర్వాత కొన్ని రోజులకే ఇక్కడ మీ ఇద్దరు కలిసి మీట్ అవ్వడం జరిగింది. సో ఈ అంశం పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. 1600 కోట్ల విలువైన బొగ్గు మాయమైందని చెప్పేసి, మరియు తెలంగాణ ప్రభుత్వం నుండి 51,000 కోట్లు తెలంగాణ ప్రభుత్వం నుండి సింగరేణికి రావాల్సిన నిధులు అని చెప్పేసి కూడా ఇక్కడ కిషన్ రెడ్డి గారు ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ అంశం పైన ఎందుకు రేవంత్ రెడ్డి గారు స్పందించట్లేదు, ఎందుకు ప్రతిపక్ష పార్టీలు స్పందించట్లేదు, ఎందుకు ప్రభుత్వం ఎవరు మాట్లాడట్లేదు, కనీసం బీజేపీ కూడా దీనిపైన ఎందుకు, కేవలం కిషన్ రెడ్డి ఒక లేఖ రాసింది కదా, ఆ లేఖ తర్వాత నుంచి ఎక్కడ కూడా ఈ బీజేపీ పార్టీ కూడా స్పందించలేని పరిస్థితి. సో ఈ అంశాలపైన పెద్ద ఎత్తున ఇటు బక్కా జడ్సన్ గారు పోరాటం చేస్తున్నారు. ఈ రోజు ఆయన ఈ అంశం మీద మాట్లాడదామని అనుకునేసరికి పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మాట్లాడదాం ఒకసారి బక్కా జడ్సన్ గారి దగ్గరికి వెళ్ళి, ఏంది బొగ్గు ఎక్కడ మాయమైంది, 1600 కోట్ల విలువైన బొగ్గు సంగతి ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ఏం చెప్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డికి సంబంధించిన అంశం గురించి? ఈ బొగ్గుకు సంబంధించిన అంశంలో ఒకరి మీద ఒకరు విపరీతమైన వాదోపవాదాలు చేసుకున్నారు. మళ్ళీ కడిగేస్తే తీరా ఒక 10 రోజులకు ఏమో 5 రోజులకు మెట్రో అంశం మీద ఇద్దరు మళ్ళీ కలుసుకొని ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఏం చెప్తారు ఈ అంశానికి సంబంధించి? కరెక్ట్ 10 రోజులకు జూన్ 15వ తారీఖేమో కిషన్ రెడ్డి గారు ఉత్తరం రాస్తారు. సింగరేణిలో దాదాపు 40 లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు, దాన్ని నమ్ముకొని ఎంతమంది బతుకుతున్నారు, 40,000 మంది అనుకుంటా బతుకుతున్నారు. ఈరోజు అందులో 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైపోయింది. అది 1600 కోట్ల విలువైన బొగ్గు మాయమైపోయింది. ఆల్రెడీ ఇదివరకే మన ఇద్దరిది వాటా ఉన్నది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వాటాలతో నడుస్తుంది. అందులో కేంద్రానికి ఇప్పుడు 51,000 రూపాయల వరకు ఆల్రెడీ బకాయి పడి ఉన్నారు. మీరు ఇప్పటిదాకా ఒక పైసా ఇయ్యాలి అని ఓ బహిరంగ లేఖ రాసిండ్రు. అది ఆయన సంతకంతో సహా కింద కిషన్ రెడ్డి గారి సంతకం కూడా పెట్టి రాసినటువంటి ఉత్తరం. ఇప్పుడు కిషన్ రెడ్డి గారిని నేను ఒకటే అడుగుతున్నా, ఈ రోజు నేను ఒక కార్యక్రమం చేద్దాం దీని మీద అని చెప్పి తీసుకున్నా కిషన్ రెడ్డి గారి. మరి ఇదేందని అంటే, సరే అది ఇంకా ఈ రిటైర్డ్ ఇద్దరు దాఖలు ఉండే వాళ్ళ పైసలు రాక ట్రీట్మెంట్ ఇస్తలేదు మన యశోద హాస్పిటల్లో. ఒక ఎస్ఐ మన మూర్తి గారు వరంగల్ ఎస్ఐ, ఇంకో హెడ్ కానిస్టేబుల్ ఆయన పేరు దేవేందర్ రెడ్డి వరంగల్, ఆయన రిటైర్డ్ అయిన వాళ్ళు. ఈ 2 అంశాలు ఇలా మాట్లాడదాం అనుకుంటే పోలీసులు తీసుకొచ్చి ఇది ఎక్కడ పెట్టి చేయించిన అక్కడ కూడా ఎంక్వైరీ చేసి వచ్చి ఈ రోజు అసలు ఈ బొగ్గు మాయమావుడు ఏంది, అక్రమం ఏంది అసలు. అయితే ఈ అంశాల పైన ఏడ కూడా ప్రభుత్వం ప్రతిపక్షాలు మాట్లాడతలేదు. ప్రతిపక్షం ఈ రోజు బీఆర్ఎస్ తిరిగిన నోరు లేపుతలేరు. బీజేపీ ఉత్తరం రాసింది కామ్ ఉంది. ఇవాళ అంటే మీ వాటాలు మీకు అందినాయా, లేకుంటే కిషన్ రెడ్డిని బ్లాక్ మెయిల్ చేసిందా? ఇప్పుడు లేదు, వాటాలు మీకు అందినాయనంటే బీఆర్ఎస్ కూడా పోరాటం చేస్తుంది కదా దీని మీద. బీఆర్ఎస్ ఎక్కడ ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ పోరాటం చేస్తుంది, ఉత్తరం రాసింది. బీఆర్ఎస్ కూడా సైలెంటే. ఒకరోజు మాట్లాడతారు, వీళ్ళు ఎక్కడ కూడా దీర్ఘకాలిక ప్రణాళికబద్ధంగా పోరాటం ఉండదు. 4 రోజులు మాట్లాడతారు, ఈ రోజు ఉంటది. ఇలా మాత్రం ఇప్పుడు కిషన్ రెడ్డి బాజాబ్తా దొరికిపోతారు. బీజేపీ బీఆర్ఎస్ ఎంత ఉద్యమం చేస్తుంది, ప్రతిపక్షం పేరుకు ప్రధాన ప్రతిపక్షం గాని వాళ్ళ మీటింగ్లకే పరిమితమైంది కానీ ఎక్కడ మనం కనబడతలేదు. మొత్తానికి 1600 కోట్లు మాయమైతే ఈ రోజు రోడ్లు ఎక్కాలి కదా అందరూ. ప్రధాన ప్రతిపక్షాలు రోడ్లు ఎక్కాలి, ధర్నాలు చేయాలి, రాస్తారోకోలు చేయాలి. అసలు కిషన్ రెడ్డి గారు ఇది 10వ తారీఖు ఉత్తరం రాసింది కదా, మరి 15 రోజులల్లా 14వ తారీఖు 13వ తారీఖు కేంద్ర మంత్రి వైష్ణవ్ ను కలిసి రిగార్డింగ్ అది అదొక స్కామ్, అదొక స్కామ్. వాళ్ళు ఏంటంటే మాళ్ళు భూములు అవన్నీ ఉన్నాయి, అవన్నీ దొబ్బేయని. కానీ గతంలో కూడా నేను మీకు కూడా ఇంటర్వ్యూలో నేను చెప్పిన దాని వెనుక ఉన్నటువంటి మతలబ్ ఏందనేది. అయితే ఈ రోజు మరి బొగ్గు దొరికిందా కిషన్ రెడ్డి గారు? 15 రోజులల్లా 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైంది. ఆ 40 లక్షల బొగ్గు మాయమైతే ఇప్పుడు మీకు
ఆ బొగ్గు రేవంత్ రెడ్డి గారు చూపించిండ్రా ఎక్కడ ఉంది, ఏడ తిన్నది, లేకుంటే అది నిజంగా మాయమైందా, లేకుంటే మాకేం తెలియదు పందికొక్కులు తిన్నదని చెప్పిండా తింటే ఏ పందికొక్కులు తిన్నాయని చెప్పిండ్రు. ఈరోజు తెలంగాణలో మనం చూస్తా ఉన్నాం, ఒక 2 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయలు ఈరోజు ఇద్దరు దావకాల ప్రాణాలతో మరణ సాగుతో కొట్టాడుతుండ్రు ఇద్దరు. వాళ్ళ పయ్యానికి రూపాయి పైసలు లేవు. మరి 1600 కోట్లు ఈ రోజు మాయమైపోతే ఎవరెందుకు మాట్లాడతలేరు? ఈ రోజు బీజేపీ కార్యాలయాన్ని ఎందుకు ప్రెస్ మీట్ అయితే లేవు? బీఆర్ఎస్ పార్టీలో ఎందుకు రోడ్లెక్కి ధర్నాలు చేస్తలేరు? కనీసం రామగుండం ఆ ప్రాంతాలు కూడా ధర్నాలు చేయాలి ఎందుకు చేస్తలేరు? అంటే ఈ 1600 కోట్ల అందరికి వాటా ఉందంటారా? నడిచేది సిండికేట్ ప్రభుత్వం కాదబ్బా. ఇలా తెలంగాణ నడిచే అన్ని బ్రదర్ తెల్లాల తిట్టుకుంటారు, వ్యక్తిగత దూషణలు ఉంటాయి. కానీ ఈ రోజు నాకేం అవసరం చెప్పు, ఇంత పెద్ద ఉత్తరం నాకు ప్రింట్అవుట్ తీయడానికి నాకేం అవసరము? ఒక పేపర్ మీద తీయొచ్చు కదా, ఇంత పెద్ద ఎందుకు తీసిన అంటే ఈ రోజు ప్రతిపక్షాలకి గణవార్తలేవు, వాళ్ళకి గణవాడాలని చెప్పి ఇంత పెద్దగా తీసిన. కిషన్ రెడ్డి గారు ఉత్తరం అయింది అంటే ఈ రోజు ఇక్కడ నవ్వుకుంటా మంచిగా హ్యాపీగా నవ్వుకుంటా నా వాటా నాకు అందింది, ఇక మనకేం లొల్లి లేదు, ఇక నెక్స్ట్ మెట్రోలో కూడా నీ వాటా నీకు బరాబరిస్తా, సాయం చేయంటే ఇద్దరు కలిసి మంత్రి దగ్గరకు వచ్చి కూర్చున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు వీళ్ళు ఒకరినొకరు ఎంత దూషించుకున్నారా అంటే కిషన్ రెడ్డి నేను రాని తిట్టిండు అంటే బ్లాక్ మెయిల్ చేసిందా లేకుంటే ఇది చేసినా మొత్తానికి సెటిల్ అయితే అయిపోయింది. సెటిల్ అయింది, ఇద్దరు కలిసి మంచిగా ఢిల్లీలో పోయి అందరి దగ్గర తిరిగి ఈ రోజు మళ్ళీ నిధులు తెచ్చుకొని మెట్రో పేరు పైన ఆ నిధులు తెచ్చుకొని ఇద్దరు పంచుకునే కాడికి దిగిండ్రు. అని అంటే ఇక వీళ్ళు ఎంత పెద్ద దొంగలు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఏ విధంగా దొంగతనాలు చేస్తారు, ఏ విధంగా మోసం చేస్తారు, ప్రజలు ఎట్లా పిచ్చోళ్ళని చేస్తారు అనేది వాళ్ళ ఈ కలయికతో మనకు అర్థమైపోవాలి. ఇప్పుడు మెట్రో కింద బొందబెట్టిన అధికారులు 1600 కోట్ల బొగ్గు మెట్రో కింద దహనం చేసిండ్రా. ఇక దాని గురించి మెట్రో కింద దహనం అంటే మెట్రో అనేది రాష్ట్ర అభివృద్ధికి, తెలంగాణ హైదరాబాద్ అభివృద్ధికే కదా దాన్ని దహనం చేయాలి. ఇప్పుడు ఎల్ఎన్టీ ఓడు దాని దహనం అని అంటే దీన్ని బొగ్గు అంటే ఇప్పుడు నీకు మెట్రో అనేది నడుస్తుంది, మెట్రో అనేది ఆగదు. కానీ మెట్రో కింద ఇప్పుడు అక్కడ ఒక మాల్ ఉంది పంజాగుట్టల, దాని కింద చాలా విలువైన భూములు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ భూములన్నీ కాజేయడానికి వేసిన స్కెచ్, ఈ భూములు మొత్తం తినాలి. ఈ భూములు తినాలంటే ఏం చేయాలి? ఇది ప్రభుత్వం తీసుకుంది. ప్రభుత్వం రోజు దాదాపు 3 కోట్ల నష్టంతో నడిపింది తెలుసా. మెట్రో డైలీ 3 crores లాస్ లా మెట్రో రన్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళకి నడపనికి రాదు, చేయనికి రాదు. ఆల్రెడీ ఇప్పటికి 132 అది మన చేతులు తీసుకున్న కాంచెలి 158 కోట్ల దాకా, 159 లేకుండా 161 కోట్ల దాకా ఆల్రెడీ ఇప్పటికే మనకు నష్టమైంది. అంటే నేను 3 కోట్ల లోపున నేను లెక్క చేస్తాను అర్థమైందా. కాబట్టి నష్టపోతాను. మన నష్టంలో ఎందుకు తీసుకొని నడపాల్సి వచ్చింది? దేనికోసం తీసుకున్నావు? ఇక్కడ ఎక్క లాభం కనబడుతుంది అంటే లాస్ అయితే ప్రభుత్వం లాస్ అవుతుంది, నాకు పని లేదు, నేను లాభం పొందాలి. ఇవన్నీ లీజుకు మా మనుషులకు ఇప్పించుకోవాలి, కింద భూములు మా మనుషులకు ఇప్పించుకోవాలి, నాకు ఫుల్ పైసలు రావాలి. దానికోసం వేసినటువంటి స్కెచ్ అది, అంతకు మించి అది ఏం లేదు. ఇక దానికి మెట్రో నడవాలంటే కేంద్ర ప్రభుత్వం సాయం కావాలి. పోయి కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ కోసం ఈయన కిషన్ రెడ్డి ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చింది కదా, అక్కడ ఎవరిని గదులు లేకుండా చేసింది. ఇక బండి సంజయ్ అంటే ముఖం ఇంతకుముందు బండి సంజయ్తో నడిపేటోడు. బండి సంజయ్కి ముఖం లేదు ఢిల్లీలో ఎక్కడ కూడా. కొడుకు కేసుతోని ఆయన బెయిల్ తెచ్చుకొని ఈ రోజు స్కూళ్ళల్లో బల్లాలు దూచి ఇంత కడిగేటోడికి ఆయన నడువులు పడిపోయినాయి. ఇక ఢిల్లీకి పోయే ప్రయత్నం పరిస్థితి లేదు కాబట్టి కిషన్ రెడ్డిని పట్టుకోవాలి. కిషన్ రెడ్డిని బయటకు రావాలంటే ఏం చేయాలి? ఏడ పట్టాలి తిట్టాలి. తిట్టి ఇక లాస్ట్కి ఏం కావాలని చెప్పానంటే నీ బొగ్గు కేసు మాట్లాడా, ఏం మాట్లాడా, నాది నాకు ఇచ్చే అనుకుంటా ఏదో మొత్తాన్ని సెటిల్ అయిపోయింది. ఇద్దరు కలిసి ఢిల్లీకి పోయారు. మరి ఈరోజు ఢిల్లీ ప్రజలకే సమాధానం చెప్తారు. అసలు మీ మధ్యలో జరిగిన ఒప్పందాలు, మీ జరిగిన వ్యవహారం జరిగింది ఓకే, మరి అలా జనానికి ఏం జవాబు చెప్తారు మీరు? అసలు ఎందుకు ఈ ఉత్తరం ఎందుకు రాసినావు? ఏం గొడవనికి రాసినావు? దేనికోసం ప్రెస్ రిలీజ్ చేసినావు? అసలు ఆ బొగ్గులు దొరికిందా లేదా? అందులో ఈ తెలంగాణ ప్రజానికం నష్టపోయిందా, వాళ్ళ లాభమైందా, నష్టపోయిందా అనేది ఈ రోజు వాళ్ళు చెప్పాల్సిన. ఇప్పుడు 40 లక్షల టన్నుల బొగ్గు అని అంటే సింగరేణికి ఒక బోర్డు ఉంటది. సో మరి ఈ బోర్డు ఏం చేస్తున్నట్లు, ఈ వ్యవస్థ అంతా ఏం చేస్తున్నట్లు అసలు? ఇప్పుడు అవన్నీ ఇప్పుడు ముఖ్యమంత్రి బొగ్గు గనుల మంత్రే ఇది మాట్లాడుతా ఉంటే 100% ఆ బోర్డుకెళ్ళే ముఖ్యమంత్రి పోయి ఉండాలి. మన కేంద్ర మంత్రికి సమాచారం అంది ఉండాలి ఇట్లా జరిగిందని. ఇక వాళ్ళు కూర్చొని ఈ రోజు ఇన్ఫర్మేషన్ అందరు తీసి వాళ్ళు మాట్లాడుతున్నారంటే 101% అందులో ఇదంతా ఎవరు సింగరేణి యూనియన్లు కూడా ఎవరు మాట్లాడతలేరు కదా. మరి కిషన్ రెడ్డి గారు మీ ఉత్తరం రాసింది, ఉత్తరం ఏమైంది అయిపోయింది. ఈరోజు సింగరేణి కాలనీకి సంబంధించిన యూనియన్లు మాట్లాడలేదు కదా, వాళ్ళని కూడా సైలెంట్ చేశారు.
అవి ఎక్కువ శాతం కవిత కనుసనలో కొంచెం నడుస్తుంది. కవిత చాలా రోజులు లేదు కలవకుండా, కవిత చాలా రోజులు సింగరేణి అంటే ఒక ఊపు ఊపింది. ఊపు మామూలు ఊపలే, బూడిద బొగ్గు బూడిద అంత ఊపింది. కాబట్టి వాళ్ళందరికి మంచి పట్టు ఉంది. ఈ రోజు ఎవరు మాట్లాడతారు, ఎవరు రోడ్లు ఎక్కుతారు అంటే నేను అదే విచిత్రపోయినా. ఏంది కిషన్ రెడ్డి గారు ఇంత పెద్ద సబ్జెక్ట్ తీసుకుంటూ ఇంత పెద్ద కేంద్ర మంత్రి, నేను అనుకున్న దీని మీద సిబిఐ ఎంక్వైరీ ఈడీ ఎంక్వైరీ అవుతుంది అనుకున్నా. 1600 కోట్లు కదా, 1600 కోట్లది ఈ రోజు జరుగుతుందంటే 101%. ఇదేదో ఒకటి అవుతుంది అనుకున్నా కానీ ఈ రోజు ఏది కాకుండా అది కొట్టుకొని పోయింది. సో అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఈ కేసు ముందరికి పోవాలంటే ఎటువంటి ప్రత్యామ్నాయ పరిస్థితులలో ముందరికి పోవాలి? ప్రజా ఉద్యమము, ప్రతిపక్షాలు రోడ్ల మీదకి రావాలి, ధర్నాలు చేయాలి, రాస్తారోకోలు చేయాలి. ఇది ₹2 కాదు, 1600 crores మాయం చేశారు. కిషన్ రెడ్డి అనేటువంటి వీళ్ళందరూ ఉత్తరాలు రాసుకునే కాడికి, ఆ ఉత్తరాలు అయిపోయినాక ఇంకా కాంప్రమైజ్ అయ్యే కాడికే ఉన్నారు. ఈ రోజు మనల్ని దగా చేస్తున్నారు, మనల్ని మోసం చేస్తున్నారు. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వదలద్దు. ఇవాళ నేను గట్టిగా చేద్దాం అనుకున్నా. ఇవాళ దీన్ని చాలా గట్టిగా, అంటే ఎక్కడికంటే గాంధీ భవన్ కి వెళ్ళి రోడ్డు దాటి బీజేపీ ఆఫీస్ కాడికి, వాళ్ళకి ఎట్ల కాడికి పోను, అంత దగ్గర ఇద్దరి మధ్య రోడ్డు మధ్యలో ఉన్నది. ఆ రోడ్డు కూడా తీసేస్తే ఇద్దరు మంచిగా ఒకటే ఆఫీస్ లో పెట్టుకోవచ్చు కదా అని గాంధీ గాడ్సే పార్టీలు, గాంధీ పార్టీ, గాంధీ గాడ్సే పార్టీ ఒకటే గొడుక్కి ఉండొచ్చు కదా, కాంప్రమైజ్ అయిపోయింది కదా, ఏమున్నది మీరంతా అని చెప్పి అలా అక్కడ కార్యక్రమం చేద్దామని. మీరు అన్నట్లుగానే సిండికేట్ ప్రభుత్వం అన్నారు కదా, సిండికేట్ ప్రభుత్వం కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి అంత ఒకటి అన్నారు కదా, మరి ఈ లేఖ రావాలి, బీఆర్ఎస్ కూడా అనుకున్నాం. ఈ లేఖ రాయాల్సిన అవసరం ఏముంది కిషన్ రెడ్డికి? మరి ఎందుకు ఈ అవినీతిని బట్టబయలు చేయాలని అవసరం ఎందుకు వచ్చింది? ఇది కొట్లాడదాం. ఇందులో ఎట్లుంటది అంటే కిషన్ రెడ్డి ఎక్కువ బీఆర్ఎస్ కు బాగా అటాచ్. ఈ బొగ్గు సంగతి చూద్దాం, ఇలా మనని కొరుకుదాం అని చెప్పి ఈయనకు సెక్షన్ ఉంది, కాంగ్రెస్ లో టీం ఉంది, కొరుకుదాం అని చెప్పి లెటర్ రాశారు. లెటర్ రాసిన తర్వాత తదుపరి సిబిఐతో దేనికో విచారణ చేయాలి కదా. ఈయన బొగ్గు మాయం చేసిండు రేవంత్ రెడ్డి. ఇక అది మాయమైంది కదా, తిట్ల దండకం అనుకుంది. పడితే ఆయన తిట్టిన లోపల మరి ఎక్కడ బ్లాక్ మెయిల్ అయిందో, నరేంద్ర మోడీ చెప్పిండో లేదు ఎవరు చెప్పిండ్రో ఏందో, పోయి కాంప్రమైజ్ కాపు అని చెప్పిండ్రో ఏందో, మొత్తానికి కాంప్రమైజ్ కోసం అని బయటకు వచ్చిండ్రు. వచ్చినంటే తీరా చూస్తే తెలంగాణ ప్రజలంతా నోరేళ్ళ పెట్టిర్రు. ఇద్దరు కలిసి చేతు చెరువు కడుకొని ముద్దాడుకుంటుండ్రు, బొక్కేలు పట్టుకుంటుండ్రు, కేంద్ర మంత్రి దగ్గర పోతుండ్రు, కేంద్ర మంత్రి దగ్గర తిరుగుతుండ్రు. వాళ్ళ నవ్వులు, వాళ్ళ మురిపాలు, వాళ్ళ ఇది అంటే ఈ రోజు మరి 16 నువ్వు విచిత్రమైంది ఏంటంటే ఒక్క వ్యక్తి ఈ తెలంగాణలో ఒక్క మనిషి ఈ ఉత్తరం గురించి మాట్లాడినప్పుడు ఎవరైనా మాట్లాడతలేడు. ఒక్క పార్టీ, తోక పార్టీ లేదు, లపాకి పార్టీ లేదు, తుపాకీ పార్టీ లేదు. ఏ పార్టీ కూడా ఈ రోజు కిషన్ రెడ్డి 1600 కోట్ల బొగ్గు ఏమైపోయింది, నీ ఉత్తరం ఏమైందని కిషన్ రెడ్డిని ఒక్కడన్నా ప్రశ్నించిందా? ఎవరు లేరు. తోక పార్టీకి వెళ్ళి, బీసీ పార్టీకి వెళ్ళి, ఏసీ పార్టీకి వెళ్ళి ఏ పార్టీ కూడా ఇలా మాట్లాడతారు. అంటే దీంట్లో ఏంటో ఈ 1600 కోట్ల ఏంటంటే అందరికి వాటా పోతుంది ఈ రాష్ట్రంలో. తెలంగాణ వెనుక మీ ఛానల్ అన్ని మాట్లాడచ్చు, మీ దగ్గర ఏం ఇది ఎక్కడ ఇది ఉండదు. కాబట్టి ఫేర్ గా చెప్తున్నా. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న పంచాయతీ మీరు చూడండి. కేసీఆర్ గారు కాళేశ్వరం కేసు ఒక కమిషన్ వేసిండ్రు, ఏం పీకలేదు. నంబర్ 1. రెండోది గొడవల స్కామ్, బాగా కాగిరిపొడ కూడా దొరికింది, ఒక్కరు కూడా పోలే. ఈ కార్ రేస్ లా అడ్డంగా దొరికింది కేటీఆర్, అడ్డంగా దొరికిండు. విచారణ పేరుతో కాలయాపన అంతే, నో అరెస్ట్, అడ్డంగా దొరికింది. జైలు ఉండాలి ఒరిజినల్ గా, పక్కా జైలు పోవాలి. 101% దొరికింది. అర్థమైందా? అందులో నో అరెస్ట్. మిషన్ భగీరథ ఎంక్వైరీ లేదు అసలు. మిషన్ భగీరథ పాత ఇంటెక్ ట్యాంకులు, పాత పైప్ లైన్లు, నో అరెస్ట్. 2016 పేపర్ లీక్ కవిత నేతృత్వం, దాన్ని ఎంక్వైరీ లేదు, ఏం లేదు. 2022 పేపర్ లీక్, ఎంక్వైరీ లేదు. మొన్న 566 మందికి ఎట్లా ఏ హాల్ టికెట్ నంబర్లు ఎవరెవరికి వచ్చినాయి ఇవాళ వెల్లడిస్తలేరు. వచ్చిన వాళ్ళ హాల్ టికెట్ నంబర్లు వాళ్ళ దాన్ని వెల్లడిస్తలేరు, కనీసం పబ్లిక్ డొమైన్ లో కూడా పెడతారు. మరి అంటే ఇప్పుడు జరుగుతుంది అంటే ఇయాటి వాళ్ళకి ఎవరి మీద ఏం యాక్షన్ లేదనంటే, నేను 2-3 చెప్పిన 3,000 కోట్లు మన కొత్త సెక్రటరియట్ల కాంపోనెంట్స్ కొనుగోలు, అది ప్రూవ్డ్. వరంగల్ సెంట్రల్ జైలు కుదరబెట్టి, అది ప్రూవ్డ్. దేని మీద మరి డబ్బులన్నీ ఎటుపోయినాయి, ఏం చేసిండ్రు అని చెప్పేసి ఒక్కసారి ఎంక్వైరీ చేసిందా? ఒక దాని మీద చేస్తలేనంటే ఏంది? సిండికేట్ కాకుంటే ఏమంటారు వీళ్ళు? అయితే ముఖ్యమంత్రి కూర్చున్నోనికి బారాన, ప్రధాన ప్రతిపక్షానికి 10 పైసలు,
రెండవ ప్రతిపక్షానికి 5%కి వెళ్ళి 6-7% వాళ్ళ దమ్మును బట్టి తక్కిన వాళ్ళందరికీ తోక పార్టీలు, ఎలక పార్టీలు, అన్ని పార్టీలకు అదే తక్కిన 15% లో అందరూ పంచుకుంటారు. ఈ విధంగా ఎంత దారుణంగా విమర్శిస్తున్నారు ప్రభుత్వాలని, పార్టీలను. నేను ఒకటి నిజంగానే అవన్నీ అమలైతే అవన్నీ 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 అయితలేవబ్బా, మరి ఎందుకు మాట్లాడతలేరు? ఇది నేను కిషన్ రెడ్డి సంతకంతో ఉన్న లెటర్ అబ్బా, ఇది కిషన్ రెడ్డి సంతకంతో ఉన్న లెటరు. 14 ఈ బొగ్గు మంత్రి నాకు 1600 కోట్ల బొగ్గు కనబడతలేదా అని అంటారు. బాగా సిట్టింగ్ మంత్రి, మాజీ మంత్రి కాదు, సిట్టింగ్ మంత్రి అన్నాడు, ముఖ్యమంత్రికి రాసిండు. దీని మీద సైలెంట్ అయిపోయి ఈ ఫోటో పోయి దిగింది. రోజు ఇద్దరు కాంప్రమైజ్ అయ్యారు. ఏది ఆరోపణ ఉత్తరం ఎంక్వైరీ చేయాలని ఉత్తరం రాసినట్టు ఇద్దరు కలిసి మరి ఈ రోజు దీని మీద నా ఆరోపణలు అబద్ధం అయితే ప్రతిపక్షాలు ఎందుకు రోడ్డు ఎక్కలే? ఎందుకు అని ఇవాళ నేను హౌస్ అరెస్ట్ లో ఉన్నా. ఇప్పుడు ప్రతిపక్షాలు అంటే మీరు ఇంతకుముందు చెప్పినట్లుగానే బీఆర్ఎస్ పోరాటం చేసింది. దీనిపైన కూడా మల్కా సుమన్, మాజీ ఎమ్మెల్యే మల్కా సుమన్ కూడా మాట్లాడుతున్నాడు, అరెస్ట్ అయ్యిండు. ప్లస్ ఇంకా దీనిపైన విచారణ చేయాలని చెప్పేసి కోరుతున్నాడు కదా ఆయన. ఇప్పుడు ఆయన కాన్స్టిట్యున్సీ వరకు ఆయన అడిగిందబ్బా, అక్కడ వరకు నేను అనుకున్న కిషన్ రెడ్డి లెటర్ గురించి ఎందుకు మాట్లాడతా కదా అంటున్నా. ఓకే, లెటర్ గురించి మాట్లాడలేదు, పోరాటం. నేను అనేది కిషన్ రెడ్డి లెటర్ గురించి ఎందుకు మాట్లాడలే? కిషన్ రెడ్డి గారు అడ్డంగా దొరికింది కదా, మీరు ఎందుకు మాట్లాడతలేరు? అదే నీకు ఎవరైనా బీజేపీలో కూడా ఎవరు, బీఆర్ఎస్ లో కూడా ఎవరి ఉత్తరం గురించి ఎవరు మాట్లాడడానికి లేదు, ఎవరు మాట్లాడరు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, బీఆర్ఎస్ మాట్లాడితే చూడు, నువ్వు మాట్లాడబ్బా, ఆరోపణలు చేస్తారు. ఆరోపణ లేడు, సాక్ష్యం. నేను ఎట్లా మాట్లాడుతున్నా కిషన్ రెడ్డి ఫోటో పెట్టి, కిషన్ రెడ్డి ఉత్తరం పెట్టి, కిషన్ రెడ్డి రాసింది పెట్టి బాజాప్తా బాజాప్తా డాక్యుమెంటేషన్ పెట్టి మాట్లాడాలి. వాళ్ళు ఆరోపణలు చేస్తారు అబ్బా, తెల్లారి మాట్లాడారు. బీఆర్ఎస్ వాళ్ళు ఓన్లీ ఆరోపణలు చేస్తారు, ఒక కేసులు వేయరు, ఒక మాట్లాడారు, ఒకటి ఇచ్చేయరు. అదే వేరే ఏముండదు వాళ్ళ దాంట్లో. కానీ ఇందులో ఏం నడుస్తుంది ఈరోజు? ఇక జరిగితే సబ్జెక్ట్ పైన మనం ఎట్లా మాట్లాడుతాం? కింద వచ్చేటప్పుడు ఎవరున్నారు? పోలీసులు ఎవరింటి కాడ ఉండాలి? ప్రధాన ప్రతిపక్ష దగ్గర ఉండాలి. దేనికోసం ఉండాలి? ఇటువంటి పెట్టుబడి వాళ్ళు మాట్లాడేటప్పుడు ఉండాలి. అంటే ఇవన్నీ ఏడుండాలి కదా? బీఆర్ఎస్ ఆఫీస్ కాడ ఉండాలి, కేటీఆర్ ఆఫీస్ కాడ ఉండాలి. మరి ఇక్కడ ఎందుకు ఉంటున్నాయి? మనం ఎందుకు మాట్లాడు? ఇవాళ పబ్లిక్ డొమైన్ లేవా? నేను సీక్రెట్ గా సంపాదించిన ఇవన్నీ దొరికేటియే. ఇవన్నీ మరి ఎట్లా అంటే ఇప్పుడు ఇటువంటి మాట్లాడుతుంటే మీలాంటి వాళ్ళని అరెస్టులు చేస్తున్నారు, మీలాంటి వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నారు, ఫాలో అవుతున్నారు. అసలు మీరు పోయి కనీసం ప్రింట్ తీసుకొచ్చుకున్న షాప్ లో పోయి కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఏంది మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈ రోజు ఒకటి బ్రదర్, ఈ రోజు నేను కూడా ఆ సిండికేట్ లో చేస్తే నాకు కూడా అరెస్ట్లు ఏముండే. పోలీసులు రారు, మాట్లాడదు, తిట్టవచ్చు. రేవంత్ రెడ్డి నువ్వు దోపిడీ చేసినావు, నువ్వు ఎత్తుకపోయినావు, నువ్వు బొగ్గ అమ్ముకుంటున్నావు కానీ దాని ఇప్పుడు ఒక మంత్రి రాసినప్పుడు ఇది ఆధారమే, 100% ఆధారం కిందకే వస్తుంది. అదే ఇది ఆధారమే. దీన్ని పట్టుకొని ఒక ఆట ఆడతా, నేను అంత ఈజీగా వదిలిపెట్ట. నేను ఒక ఆట ఆడతా దీన్ని, నేను ఎందుకు వదులుతా? నేనేమన్నా ప్రతిపక్ష పార్టీ లెక్కనా? ఇప్పుడు మీరే ప్రతిపక్ష చెప్తున్నా కదా, నేనెందుకు ఇది చేస్తా? నా బాధ ఏంటంటే బ్రదర్, ఇంత పెద్ద డాక్యుమెంటేషన్ దొరికినప్పుడు మన దగ్గర సాక్ష్యాలు లేకు, ఉత్తర గాలి దిక్కుడు వేరే. నీకు ఇంత పెద్ద సబ్జెక్ట్ దొరికింది, ఇంత పెద్ద కేంద్ర మంత్రి దొరికిపోయాడు, నీకు రేవంత్ పట్టించండి, ఇద్దరు దొరికిపోయారు, ఇద్దరు ఉత్తర రాష్ట్రంలో దొరికిపోయాడు. ఇలా మాత్రం ఏంది అనేది అడగడానికి ఏం పోయింది? ఈరోజు మాట్లాడడానికి ఏం పోయింది? ఎంత పెద్ద డెమాన్స్ట్రేషన్ జరగాలి ఈరోజు? ఇది బ్రదర్ కిషన్ రెడ్డి కేసు, మొన్న బండి భగీరథ, బండి సంజయ్ కొడుకు కేసు కంటే పెద్ద కేసు ఇది, చాలా పెద్ద కేసు. అదే దానికంటే పెద్దది ఇది. ఆయన దానిపైన ఒక కుటుంబము, ఒక ఫ్యామిలీ ఇబ్బంది పడ్డది. అదే అది సరే, అది చట్టం తన పని తాను చేసుకుంటుంది, అది పెద్దది. కానీ మొత్తం రాష్ట్రాన్ని దేశానికి ఇంత 50% పోవాలి ఇందులో వాటా. కేంద్ర ప్రభుత్వం వాటా, రాష్ట్ర ప్రభుత్వం వాటా. ఇక్కడ రాసిన నీట్గా ఏం రాసిండు? అన్పేడ్ ఫైనాన్షియల్ పొజిషన్ డ్యూ టు అన్పేడ్ డ్యూస్ ఎక్సీడింగ్ 51,500 crores. అదేందా? ఇది మాకు తెలంగాణ గవర్నమెంట్. దీస్ ఎలిగేషన్స్ కుడ్ ఫర్దర్ హ్యాంపర్ ద ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఆఫ్, అంటే మొత్తం సింగరేణి కాలేజ్ గా ప్రసాదకంగా మారే పరిస్థితి ఉందని చెప్పేసి ఆయన ఉత్తరం రాసింది ఈ రోజు. అంటే ఒక ఫైనాన్షియల్ డబ్బు ఇన్ని పైసలు
ఇది జరిగింది అయిపోయింది, ఫ్రాడ్ జరిగిందని, మాకు రావాల్సిన రాలేదని. ఈరోజు దేశానికి కదా, దేశానికి కూడా నష్టమే కదా. ఈరోజు బొగ్గన నేషనల్ ప్రాపర్టీ, 100%. నేషనల్ మినిస్టర్, అసొంటప్పుడు ఎట్లా అనుకుంటారు దేశం కోసం ధర్మం కోసం అని. కాబట్టి ఇది చాలా పెద్ద నేరము. దీనికి 100% పెద్ద ఎత్తున ప్రాసిక్యూట్ జరగాలి. ఈరోజు బొగ్గు మాయం చేసిన వాళ్ళు ఎంత పెద్ద దొంగలో, బొగ్గు మాయం చేసిండ్రని ఉత్తరం రాసి మళ్ళా ఆ దొంగతోనే పోయి చేతులు కలిపి ఆ దొంగతో కూర్చొని విందు చేసుకుని ఆ దొంగతో పోయి మళ్ళీ మెట్రో డీలింగ్స్ మాట్లాడుకొని పోయిందనంటే ఇక ఈయన ఇంత పెద్ద దొంగ అనే ఆలోచన మనం చేయాలి, అంతే కదా. ఇప్పుడు మెట్రో కోసం పోయిండు, సింగరేణి కదా పట్టుకున్నాడు, అక్కడ దొంగని నీకు తెలిసింది, దొంగని నువ్వే చెప్పినావు, మరి దొంగతోనే మళ్ళీ మనం మెట్రో కూడా పోయి తిందాంపా అని చెప్పి ఏ విధంగా నువ్వు పోతావు? అవునా కదా, ఏ విధంగా నువ్వు పోతావు, ఏ విధంగా తింటావు? కాబట్టి బ్రదర్, ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే ఒక మనిషి దొరికినప్పుడు, ఒక ఇష్యూ దొరికినప్పుడు దాన్ని మనకు సరే ఏం లేకుండా ఆధారాలు లేకుండా నువ్వు మాట్లాడుతున్నప్పుడు సబ్జెక్ట్ ఒక రోజు మాట్లాడి వదిలేయచ్చు. కానీ నీకు ఒక డాక్యుమెంటేషన్, ఒక కేంద్ర మంత్రి డాక్యుమెంటేషన్ పెట్టి ఈరోజు ఇద్దరు కలిసి ఒక దగ్గర కాంప్రమైజ్ అయిందని ఈరోజు సమాజానికి తెలిసినప్పుడు మనం ఏ విధంగా సైలెంట్గా ఉంటాం, ఏ విధంగా కామ్గా ఉంటాం? ఈరోజు సరే ఆ సింగరేణి అక్కడ ప్రాంతంలో ఈరోజు జీవన్ రెడ్డి గారు ఉన్నారు, అన్ని సబ్జెక్టులు మాట్లాడతాం, మరి సబ్జెక్ట్ ఎందుకు మాట్లాడతలేడు? రేవంత్ రెడ్డి ఎక్కడ జరుగుతున్నా వేసుకుంటారు కదా, మరి దీని మీద ఎందుకు వేసుకుంటలేదు? బ్రదర్, ఇవాళ బొగ్గు కుంభకోణం జరిగింది అనేది చెప్పుడు వేరు, దాని గురించి అసలు ఎట్లా జరిగింది, ఏం జరిగింది దాని గురించి సాక్ష్యాలు మాట్లాడడం వేరు, డిఫరెంట్ వేరు. అటువంటి అవకాశం ఈరోజు బీజేపీ మనకి ఇచ్చింది, అవకాశం ఇచ్చింది. అవకాశాన్ని ఎట్లా వాడుకోవాలి ఈరోజు? కాబట్టి ఇది చాలా బాధాకరం, చాలా విచారకరం. ఈరోజు ఈ సిండికేట్ ఇందులో అందరికి వాటా ఉండాలని చెప్పడానికి, దీనికి మించి ఆర్ఎస్ పైన ప్రెస్ మీట్ ఎందుకు లేదు ఇప్పటిదాకా దీని మీద? గారు మీ లెటర్ ఏమైందని ఆర్ఎస్ అన్నది ఎందుకు లేదు, దాసో శ్రవణ అన్నది ప్రెస్ మీట్ ఎందుకు లేదు? ఇక కొంతమంది పెడతారు, వాళ్ళందరి ప్రెస్ మీట్లు ఏమైపోయినాయి? జీవన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడతలేరు? కిషన్ రెడ్డి గారి మీద కేసీఆర్ గారు మాట్లాడినాడబ్బా, అర్థమైందా? కేసీఆర్ గారు మాట్లాడినారు, అది పక్కా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.